జిల్లా శివార్లోని ఎక్లాస్పూర్ రోడ్ లో సల్మాన్ అనే వ్యక్తికి చెందిన ప్లాస్టిక్ సామాన్ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో గోదాంలో ఉన్న ఎక్కువ భాగం సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ బ్రిగేడ్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. సమాచారం ప్రకారం గోదాంలో ఉన్న ప్లాస్టిక్ సామాన్లలో 90% పైగా కాలిపోయాయి. గోదాం యజమాని తెలిపిన వివరాల ప్రకారం సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీ ఆర్థిక నష్టం యజమానిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కాలుతుంది పరిజన్ కావాలి. ఇది యాదగిరి రోడ్ ఫుట్పాత్ రోడ్లా ఉంది. ఒకటి రైస్ మిల్ ఉంది, రైస్ మిల్ పక్కన ఉంది. फायर అంటే क्या बोलते फायर नहीं थी, आग लगी बोलते 102 कॉल करें. आग लगी सामान है गोदाम है।